నమస్కారం అండి. ఈరోజు మనం చూడబోయే ఈ విశ్లేషణ మన సౌత్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మనందరి భవిష్యత్తుని మార్చేగలదు. అందుకే ఓ సూటి ప్రశ్నతో మొదలుపెడదాం. వినడానికి ఇది కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కానీ ఇది నిజమయ్యే ప్రమాదం మన కళ్ల ముందే ఉంది. 2026లో డీలిమిటేషన్ అనొక ప్రాసెస్ రాబోతోంది. దీనివల్ల మన దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేస్తారనే భయం మొదలైంది. అంతేకాదు, మనం కష్టపడి కట్టిన పన్ను డబ్బులు కూడా మన అభివృద్ధికి కాకుండా ఎక్కడికో తరలిపోయే ప్రమాదముంది. అసలేంటి ఈ డీలిమిటేషన్? దీని వెనుకున్న కథ ఏంటో పదండి ఇప్పుడు చూద్దాం. ఈ సమస్య అసలు ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవాలంటే మనమొక 50 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. అప్పుడు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఈరోజు ఇంత పెద్ద సంక్షోభానికి కారణమైంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఏముందంటే ప్రతి 10 ఏళ్లకి జనాభాను బట్టి పార్లమెంటు సీట్లు మార్చాలి అని. కానీ 70ల నాటికి ఒక విషయం స్పష్టంగా కనిపించింది. మన సౌత్ ఇండియా రాష్ట్రాలు జనాభా నియంత్రణను చాలా బాగా అమలు చేస్తున్నాయి. వాళ్ల కష్టాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1976లో ఒక హిస్టారిక్ డెసిషన్ తీసుకుంది. మీరు దేశం కోసం జనాభాను కంట్రోల్ చేస్తున్నారు, మీకు అన్యాయం జరగకూడదు అని చెప్పి 1971 జనాభా లెక్కల ప్రకారమే సీట్లు ఉంటాయని, 2001 వరకు ఈ లెక్కను మార్చమని చెప్పింది. ఆ తర్వాత 2001లో మళ్లీ అదే మాట మీద నిలబడి ఈ గడువును 2026 వరకు పొడిగించారు. సో మన దక్షిణాది రాష్ట్రాలు ప్రభుత్వ మాట విని చదువు, ఆరోగ్యం మీద దృష్టి పెట్టి జనాభాను అదుపులో పెట్టాయి. కానీ సరిగ్గా అదే టైంలో నార్త్లోని కొన్ని రాష్ట్రాల్లో జనాభా అమాంతం పెరిగిపోయింది. ఈ రెండిటి మధ్య తేడానే ఈరోజు మన ముందున్న ఇంత పెద్ద సమస్యకు కారణం. ఇప్పుడు చూడండి, 2026లో ఆ గడువు ముగిసిపోతోంది. ఇప్పుడు గనక కేవలం జనాభాను చూసి సీట్లు పంచితే ఏమవుతుంది? ఏ రాష్ట్రాలైతే దేశం మాట విని అభివృద్ధి బాటలో నడిచాయో అవే రాష్ట్రాలు తమ రాజకీయ పవర్ని కోల్పోతాయి. అంటే మంచి చేసినందుకు మనకు శిక్ష వేస్తున్నట్టే కదా. ఇది కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాదు, ఇది మన డబ్బు గురించి, మన జేబుల గురించి. ఈ తేడా ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి కొన్ని లెక్కలు చూపిస్తాను. అప్పుడు మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకు మన దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాక్బోన్ లాంటి కర్ణాటకనే తీసుకుందాం. ఈ రాష్ట్రం కేంద్రానికి ట్యాక్స్ల రూపంలో ప్రతి 100 రూపాయలు కడితే వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తిరిగి వచ్చేదెంతో తెలుసా? కేవలం 13 రూపాయలు. జస్ట్ 13. అంటే మనం కట్టే ప్రతి 100 రూపాయల్లో 87 రూపాయలు మనకు తిరిగి రావట్లేదు. ఆలోచించండి, ఈ గ్యాప్ ఎంత పెద్దదో. సరే, ఇప్పుడు దీన్నే ఉత్తరాది రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్తో పోల్చి చూద్దాం. వాళ్ళు కేంద్రానికి 100 రూపాయలు పన్ను కడితే వాళ్లకు తిరిగి ఎంతొస్తుందో ఊహించగలరా? ఏకంగా 333 రూపాయలు. షాకింగ్గా ఉంది కదూ. అంటే వాళ్లు కట్టేదానికన్నా 3 రెట్లు ఎక్కువ డబ్బు పొందుతున్నారు. ఇది మన దేశ ఫెడరల్ స్ఫూర్తికే ప్రమాదం కదా. ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, కర్ణాటకకు 13 రూపాయలు, తమిళనాడుకు 29 రూపాయలు వస్తుంటే బీహార్కి ఏకంగా 922 రూపాయలు వెళ్తున్నాయి. అంటే ఆర్థికంగా డెవలప్ అయిన మన సౌత్ రాష్ట్రాల డబ్బంతా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు పొలిటికల్ పవర్ కూడా వాళ్లకెక్కువైతే ఇక మన రోడ్లు, మన మెట్రోల గురించి పార్లమెంట్లో మన తరపున మాట్లాడేదెవరు, అడిగేదెవరు? చూశారు కదా పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన అన్యాయమే కాదు, ఈ చట్టంలో ఇంతటన్నా పెద్ద ప్రమాదం ఒక మెలిక ఉంది. అది చెప్పే ముందు ఒక చిన్న మాట. ఇలాంటి నిజాలు, విశ్లేషణలు అందరికీ తెలియాలన్నదే మా ప్రయత్నం. మీకు ఈ సమాచారం ఇంపార్టెంట్ అనిపిస్తే దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్గా ఉంటుంది. సరేనా? ఇక అసలు మెలికేంటో చూసేద్దాం. రైట్. ఇప్పుడు ఈ చట్టంలో ఉన్న ఆ ప్రమాదకరమైన ట్విస్ట్ ఏంటో చూద్దాం. ఈ సమస్యకు సొల్యూషన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ ముందు పెట్టింది. కానీ అసలు కథ అంతా ఆ డీటెయిల్స్లోనే ఉంది. గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే లోక్సభ సీట్లను 543 నుంచి ఏకంగా 850కి పెంచుతామని, దీనివల్ల ఏ రాష్ట్రం కూడా ఇప్పుడున్న సీట్లను కోల్పోదు, పైగా ప్రతి రాష్ట్రానికి సుమారుగా 50% సీట్లు పెరుగుతాయని చెప్పింది. వినడానికి చాలా బాగుంది కదా, చాలా ఫేర్గా అందరికీ నచ్చేలా ఉంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆపోజిషన్ పార్టీలు ఆ బిల్లును లోతుగా చదివినప్పుడు కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. గవర్నమెంట్ మాటల్లో చెప్పిన ఆ దామాషా పద్ధతి అంటే ప్రో రేటా అనే పదం బిల్లులో ఎక్కడా రాయలేదు. అంతేకాదు, ఏ సెన్సెస్ వాడలో కూడా పార్లమెంట్ ఒక సింపుల్ మెజారిటీతో డిసైడ్ చేయొచ్చు. అన్నిటికన్నా డేంజరస్ విషయమేంటంటే కొత్తగా వచ్చే డీలిమిటేషన్ కమిషన్కి అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చేశారు. ఈ అన్లిమిటెడ్ పవర్స్
ఈ బిల్లులోని మరో భయంకరమైన పాయింట్కు దారితీస్తాయి. అదేంటంటే, ఎవరి పర్యవేక్షణ లేకుండా వాళ్లకు నచ్చినట్టుగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చేసే అధికారం వాళ్లకొచ్చేస్తోంది. దీన్నే పొలిటికల్ లాంగ్వేజ్లో గెరీ మ్యాండరింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఎన్నికల్లో ఒక పార్టీ గెలవడానికి వీలుగా నియోజకవర్గాల మ్యాపులను వాళ్లకి నచ్చినట్టు మార్చేసుకోవడం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ప్రజలు ఎవరికి ఓటు వేసినా ముందే అనుకున్న పార్టీనే గెలిచేలా సెట్ చేయొచ్చు. ఈ బిల్లులో సెక్షన్ 10 అనొకటుంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. దాని ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ ఒకసారి ఆర్డర్ పాస్ చేస్తే అదే ఫైనల్. దాన్ని మన దేశంలో ఏ కోర్టులో, చివరికి సుప్రీంకోర్టులో కూడా ప్రశ్నించలేరు. అంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనం నోరు మూసుకుని కూర్చోవాలంతే. అడిగే హక్కే లేదు. సో ఇప్పుడు మనం చూస్తే ఈ జాతీయ చర్చలో 2 పూర్తి భిన్నమైన వాదనలు మన ముందున్నాయి. ఒకవైపేమో సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటోందంటే, జనాభాను బట్టే ప్రాతినిధ్యం ఉండాలి, అదే అసలైన ప్రజాస్వామ్యం అని వాదిస్తోంది. మరోవైపు మన దక్షిణాది రాష్ట్రాలేమంటున్నాయంటే, దేశం కోసం అభివృద్ధి చెంది మంచి పాలన అందించి జనాభాను కంట్రోల్ చేసిన మమ్మల్ని శిక్షించడమేంటి, ఇది అన్యాయం, మా ఆర్థిక తోడ్పాటును కూడా లెక్కలోకి తీసుకోవాలి అని గట్టిగా అడుగుతున్నాయి. మరి ఈ విషయంలో మన స్టాండ్ ఏంటి? జనాభాను పెంచిన వాళ్లకి పొలిటికల్ పవర్ ఇవ్వాలా, లేక దేశ అభివృద్ధికి కష్టపడిన వాళ్లకు గౌరవం ఇవ్వాలా? మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇది చాలా ముఖ్యమైన విషయం, మన వాళ్ళందరికీ తెలియాలి. అందుకే ఈ విశ్లేషణను మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ కలుద్దాం.